Good morning, guys. Today we shall start past continuous. నిన్న రోజు మనం ప్రజెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నాము. వర్తమాన కాలంలో పని కొనసాగడం నేర్చుకున్నాం. దానికి మనము am is are వాడినాం, అంటే B1 వాడినాం. ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రజెంట్ అంటే జరుగుతున్నది, మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే జరిగిపోయిన దానికి B2 వాడాలి. B2 ఏంది? వాజ్ వర్. సింగులర్కేమో వాజ్, ప్లూరల్కేమో వర్. ఇప్పుడు పాస్ట్ అంటే భూతకాలంలో పని కొనసాగడం, అంటే జరిగిపోయిన కాలంలో, గడిచిన కాలంలో అన్నట్టు. ఇక్కడ చూడండి, వర్క్ ఫామ్ మనకి ఇది వస్తే సింగులర్కు సబ్జెక్టు సింగులరే వాడాలి, వర్క్ ఫామ్ ప్లూరల్ వస్తే ప్లూరలే వాడాలి. ఇక్కడ చూడండి, ఇచ్చిన వాజ్ వర్ రైటింగ్ అంట. వాజ్ అంటే ఉంటిని, వర్ అంటే ఉంటిమి, రైటింగ్ రాయిచుంటిమి. ఒకరైతేనేమో రాయిచుంటిని, ప్లూరల్ వేస్తే రాయిచుంటిమి. ఇప్పుడు దాని ప్యాసివ్ వర్క్ ఫామ్ మనం నేర్చుకున్నట్టే ఇందులో వాడడం సులభం అవుతుంది. ఇట్లా నేర్చుకోవాలన్నాడు. వాజ్ వర్ రైటింగ్, వాజ్ వర్ బీయింగ్ రిటర్న్. ఐ వాజ్ రైటింగ్, ఐ సబ్జెక్ట్, వాజ్ B2, రైటింగ్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. నేను రాయిచుంటిని. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్టుకే మనం ఈ బీ ఫామ్ వర్బ్ కలిపినాము, అంటే ఐ వచ్చింది కాబట్టి వాజ్ కలిపినాము. రైటింగ్ పోయి బీయింగ్ రిటర్న్ అవుతుంది. ఎట్లయితుంది? బీ ప్లస్ ఇంగ్ ఫామ్ కలిసి చున్న బడుచున్న అన్నమాట, రాయబడుచున్న. ఇట్లా తెలుగు వాక్యానికి ఇంగ్లీష్ వాక్యానికి బాగా తేడా, బాగా బేసిక్స్లో నేను చెప్పిన దాని ప్రకారంగా మనం ఫాలో కావాలి. సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చి వర్బ్ వస్తుంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వచ్చినాక ఆబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఐ వాజ్ రైటింగ్ అంటే నేను రాయిచుంటిని. ఐ వాజ్ బీయింగ్ రిటర్న్, నా చేత రాయబడుచుండను. ఐ అట్టనే ఉంది సబ్జెక్టు, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. సింగులర్ కాబట్టి వాజ్ వాడినాం, రైటింగ్ పోయి బీయింగ్ రిటర్న్ అన్నాం. నా చేత రాయబడుచుండెను. మరి ట్రాన్సిటివ్ అంటే కర్మగల వాక్యము. ఐ వాజ్ రైటింగ్ ఇంగ్లీష్. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఇంగ్లీష్ రాయిచుంటిని అన్నమాట. దీన్ని ఎన్నిట్లైనా వాడుకోవచ్చు. ఐ వాజ్ స్టడీయింగ్ SSC, ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ. ఇంత క్రితం జరిగిపోయింది. ఐ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఏదైనా ఇష్టం వచ్చిన సబ్జెక్ట్, ఇష్టం వచ్చిన వెర్బ్, ఇష్టం వచ్చిన ఇంగ్ ఫామ్తో కలిపి ఆబ్జెక్ట్ వాడచ్చు. ఐ వాజ్ రైటింగ్ ఇంగ్లీష్, ఐ సబ్జెక్ట్ వాజ్ B2, రైటింగ్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ కేస్. దాని అర్థం ఏంటి? నేను ఇంగ్లీషు రాయిచుంటిని. చూడండి, నేను అనేది కర్త, ఇంగ్లీష్ అనేది కర్మ, రాయిచుంటిని అనేది క్రియ తెలుగులో. మరి ఇంగ్లీష్లో ఐ వాజ్ రైటింగ్, ఐ సబ్జెక్ట్ వాజ్ రైటింగ్, రాయిచుంటిని అంటే క్రియ నడమ వస్తుంది. బాగా గమనించుకోవాలి. ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ కేస్. దీనికి అలవాటు పడాలని చెప్పిన వాళ్ళు. అప్పుడు ప్యాసివ్ వాయిస్కి పోతే ఈ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. సింగులర్ కాబట్టి వాజ్ వాడాలి. ఈడ ఒక ప్లూరల్ ఇస్తే వర్బ్ వాడాలి. ఇంగ్లీష్ వాజ్ రైటింగ్ వై బీయింగ్ రిటర్నే. ఎప్పుడైనా బాగా గమనించుకొని ఏ టెన్స్లైనా కంటిన్యూస్లా వర్బ్ 1 తోటి ఇంగ్ ఫామ్ కలుస్తుంది, ప్యాసివ్లో B తోటి ఇంగ్ ఫామ్ కలుస్తుంది. అంటే ఈ B2 లేకుండా రాయకూడదు. ఇంగ్లీష్ వాజ్ బీయింగ్ రిటర్న్ వర్బ్ 3 బై ప్రిపోజిషన్ మీ ఆబ్జెక్ట్ కేస్. ఇంగ్లీషు నా చేత రాయబడుచుండెను. ఇప్పుడు వాజ్ వర్ రైటింగ్ అంటే మీకు చెప్పిన నిన్న రైటింగ్ అనేది రైట్ ప్లస్ ఇంగ్ ఫాము, బిఫోర్ బీ కలిపి ఈ ఇంగ్ వచ్చి B తోటి కలిసి బీయింగ్ అవుతుంది, రైట్ వచ్చి రిటర్న్ అవుతుంది అని చెప్పిన. ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు వాజ్ వర్ రైటింగ్ అంటే వాజ్ వర్ బీయింగ్ రిటర్న్, పాస్ట్ కంటిన్యూస్. ఆస్కింగ్ అని ఉంది, బీయింగ్ ఆస్క్డ్. కానీ
ఐఎమ్ ఆస్కింగ్ అంటే ఐఎమ్ బీయింగ్ ఆస్క్డ్ అవుతుంది. ఐ వాజ్ ఆస్కింగ్ అంటే ఐ వాజ్ బీయింగ్ ఆస్క్డ్ అవుతుంది. అంటే ప్రెజెంట్ టెన్స్కు యామ్ ఈజ్ ఆరే వాడాలి సింగులర్కు, ఐకి మాత్రమే యామ్. ఆర్ అనేది వీఆర్ మనం, యు ఆర్ మీరు, దే ఆర్ వారు, హీ ఈజ్, ఇట్ ఈస్, దట్ ఈస్, రామ ఈజ్, సీఎం ఈజ్, పిఎం ఈజ్, ఇండియా ఈజ్, వరల్డ్ ఈజ్, ఇట్లా అన్ని సింగులర్కి ఈజే ప్రెజెంట్ టెన్స్. మరి పాస్ట్ టెన్స్లో వాజే. హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, ఇండియా వాజ్, వరల్డ్ వాజ్. అట్లా బాగా గమనించుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. వాజ్ వర్ ఆస్కింగ్ అంటే బీయింగ్ ఆస్క్డ్ అయింది. అంటే ఇక్కడ బీ ఫామ్ వర్బ్ లేకుండా ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఉండదు. ప్రెజెంట్ టెన్స్ అయితేమో B1 B2 అమెజాన్, పాస్ట్ కంటిన్యూస్ వాజ్ వర్. ఇక్కడ వాజ్ వర్ బీయింగ్ ఆస్క్డ్ అన్నారు. వాజ్ వర్ ఆస్కింగ్ అని ఉంటే వాజ్ వర్ బీయింగ్ ఆస్క్డ్ ఉండాలి. ఇక్కడ మనం ప్రయోగం చేసి చూసినాం, ఇక్కడ మీకు చూపించినాము. ఇంట్రానిస్టివ్ అంటే కర్మలేని వాక్యంలో యాక్టివ్ వాయిస్లో వీ వర్ ఆస్కింగ్ అను, మేము అడుగుచుంటిమి. ఈ సబ్జెక్టు ప్లూరల్ కాబట్టి వర్ వాడినాము. యు వర్ ఆస్కింగ్ అంటే యు ఆర్ బీయింగ్ ఆస్క్డ్ అనాలి. దే వర్ ఆస్కింగ్ అంటే దే వర్ బీయింగ్ ఆస్క్డ్ అనాలి. హీ వాజ్ ఆస్కింగ్ అంటే హీ వాజ్ బీయింగ్ ఆస్క్డ్ అనాలి. సింగులరే, ప్లూరలే. ప్రజెంట్ టెన్సే, పాస్ట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూసే, పాస్ట్ కంటిన్యూసే. చూడండి, వి అట్లనే రాసినాము, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. వర్ B2 రాసినాము, ఆస్కింగ్ పోయి బీయింగ్ ఆస్క్డ్ అయింది. బీ ప్లస్ ఇంగ్ ఫామ్ వర్బ్ 3, మా చేత అడగబడుచుండెను. ఇది ట్రాన్సిటివ్లో వి వర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, మేము ప్రశ్నలు అడుగుతుంటిమి ఆ సమయంలో. వి సబ్జెక్టు వర్ B2, ఆస్కింగ్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్, క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ కేస్. క్వశ్చన్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ వాడారు. ఏ క్వశ్చన్ అన్నప్పుడు వాజ్ వాడాలి. క్వశ్చన్స్ వర్ బీయింగ్ ఆస్క్డ్, అడగబడుచుండెను. బీ ప్లస్ ఇంగ్ ఫామ్, ఆస్క్డ్ వర్బ్ 3 బై ప్రిపోజిషన్, హజ్ ఆబ్జెక్ట్, వి వై హజ్ అయింది అక్కడ ఇచ్చాం. ఐకు మీ ఆబ్జెక్ట్ కేస్, వీకు హజ్ ఆబ్జెక్ట్ కేస్, యు ఆబ్జెక్ట్, యు ఎవరు ప్లూరల్గా, నో సింగులర్. మీరు అనే పదమే ఉంది ఇంగ్లీష్లో. హీకు హిమ్ ఆబ్జెక్ట్ కేస్, షీకు హర్ ఆబ్జెక్ట్ కేస్, దేకు దెమ్ ఆబ్జెక్ట్ కేస్, సీఎం ఉంటే సీఎంఏ, రామ ఉంటే రామనే, ఇండియా ఉంటే ఇండియానే, ఏది ఉంటే అదే. ఆల్ కామన్ నౌన్స్, ఆల్ ప్రాపర్ నౌన్స్, ఆల్ కలెక్టివ్ నౌన్స్, ఆల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఆల్ మెటీరియల్ నౌన్స్, ఎట్లుంటే అట్లనే రాయాలి. ఇప్పుడు మీకు బహుశా అర్థమైంది అనుకుంటా. ముందు ప్రజెంట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ కంటిన్యూస్, ఫస్ట్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అవి 3 నేర్చుకుంటే అప్పుడు లాంగ్వేజ్కి ఓపెన్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ టెన్స్ వచ్చిందనుకో, రైట్, ఐఎమ్ ఈజ్ ఆర్ రిటర్న్, ఐ రైట్, ఐ ఆమ్ రిటర్న్, ఐ రైట్ ఇంగ్లీష్ ఈజ్ రిటర్న్ బై కదా, రోడ్ అన్నాం, వర్బ్ 2 వాజ్ వర్ రిటర్న్. అట్లా ఇప్పుడు పార్ట్ బిలో ఖచ్చితంగా మనము గ్రామర్ నేర్చుకున్నన్ని, స్పోకెన్ ఇంగ్లీష్ జరిగినన్ని రోజులు ప్రిపోజిషన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. లాంగ్వేజ్ ఈజ్ డిపెండ్ ఆన్ ప్రిపోజిషన్స్. కరెక్ట్ ప్రిపోజిషన్ వాడితేనే అతనికి భాష పైన పరిజ్ఞానం ఉన్నట్టు. ఇప్పుడు చేంజ్ తోటి మీకు చూపిస్తా. ఇప్పుడు బిసైడ్ అంటే ప్రక్కన, ఈ సేవ ఈజ్ బిసైడ్ మున్సిపల్ ఆఫీస్. ఈ సేవ మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ఉన్నది. అర్థమైంది అనుకుంటా. మున్సిపల్ ఆఫీస్ పక్కన ఈ సేవ ఉంది. మరి వయసు ఒక్కటి చేర్చినాం అనుకో ఈ దానికి, అప్పుడు అర్థం పూర్తిగా మారిపోతుంది సుమా. ఏమవుతుంది? అంతేకాకుండా ఇంకొకటి ఉంటేనే అది వాడాలి. చూడండి, వీ హ్యావ్ ఎ కార్, మాకు కారు ఉంది. బిసైడ్స్ ఏ బైక్, దాని వెంబడి ఇంకొక బైక్ కూడా ఉంది. ఒక్కొక్కరి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు ఉంటాయి. మళ్ళీ ఫ్యామిలీ కార్ వేరే ఉంటుంది. ఎంతమంది ఉంటే అన్ని బైకులు ఉంటాయి.
మరి అట్లా బిసైడ్స్ దే హ్యావ్ 4 cars బిసైడ్స్ ఏ ఫ్యామిలీ కార్. అట్లా నేను ఒక డాక్టర్ కుటుంబంలో చూసిన, అతనికి 2 బిడ్డలు 2 కొడుకులు, అతని భార్య కూడా డాక్టరే. మొత్తం 6 డాక్టర్ లైఫ్. ఈ 6 కార్లు ఉన్నాయి, మరి 6 బైకులు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ప్రావర్బ్ ఇది సామెత. ప్రావర్బ్ మీన్స్ సామెత. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అన్నాడు. ఏట్లో కొట్టుకుపోయేటువంటి రాయి గుండ్రగా కొట్టుకుపోతూనే ఉంటుంది, నున్నగా అవుతుంది, కానీ ఏం నాసు పట్టదు. అంటే ఇక్కడ ఏంది ఉద్దేశం? ఇక్కడ ఒకరి కోచింగ్ మొదలుపెట్టిన తర్వాత స్టార్టింగ్లో మీకు నచ్చింది అనుకో, అది కంటిన్యూ అయిపోయే వరకు ఇంకా వేరే కోచింగ్ ఆన్లైన్లో వస్తున్నాయి కదా, 3, 4, 5, 6 వస్తాయి. మరి ఇది ఏది కూడా మీకు వంట పట్టకుండా అవుతుంది. ఏదన్నా మొదలుపెట్టినాం అనుకో, అది అయిపోయే వరకు అదే కోచింగ్ వినాలి. ఒక కోచింగ్ సెంటర్కి పోయి మీరు గ్రూప్ 1 కోచింగ్ పోయినారు, ఒక దాంట్లోకి రైలు మంచిగా చెప్తారు, ఇంకో దాంట్లోకి పోయి అది మంచిగా చెప్తారు. ఈ లోపల టైం అయిపోతుంది, ఏది రాదు. చూడండి, ఇక్కడ ఒకరి కోచింగ్ మొదలు పెట్టిన తర్వాత అది అయిపోయే వరకు వేరే కోచింగ్ వైపు చూడకూడదు. ఎవరి పద్ధతిలో వారు చెప్తారు, చెప్పేదంతా ఒకటే. మరి ఆఖరికి లాస్ట్లో అయిపోయినాక, మొత్తం అయిపోయినాక పరిశీలించి చూడు ఎవరిది మంచిగా ఉంది, ఎట్లా చెప్పిండ్రు, వాళ్ళు ఎంత టెక్నిక్ ఉపయోగించరు. 3, 4 కోచింగ్లు వింటే ఏది రాదు. ఎందుకంటే ప్రొసీజర్ పద్ధతులు వేరుంటాయి, అంతే. మ్యాటర్ ఒకటే. ఈడియం అంటే నానుడి. అప్స్ అండ్ డౌన్స్ అనే పదం ఉంది. ఒడుదొడుకులు అంటాం. జీవితంలో ప్రతి ఒక్కరు ఒడుదొడుకులు వస్తాయి. మరి ద గ్రేట్ మ్యాన్ రైజెస్ త్రో ది అప్స్ అండ్ డౌన్స్ అంట. ది గ్రేట్ మ్యాన్, గొప్పవాడు ఒడుదొడుకుల్ని నెట్టుకొని వస్తూనే ఉంటాడు. ఆయన సమస్యలు వచ్చినాయి కానీ ఆయన ఆగిపోడు. మన కోచింగ్ మొదలుపెట్టాం అనుకో, సమస్యలు ఏమైనా వస్తే ఫోన్ చేసి అడగొచ్చు వాళ్ళని, లేదా తెలిసిన వాళ్ళని అడగొచ్చు. వాళ్ళు ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంది, మహాపురుషుడు జీవితంలోని ఒడిదొడుకుల నుండి బయటకు నెట్టుకొస్తాడు. ఎవరైనా చూడండి, ఎవరైనా వారు ఇప్పుడు ఒక ఊరిలో ఒక విషయంలో గొప్ప ఉంటే అందరు ఏమంటారు, పలాని రామయ్య గారి దగ్గరికి పోతే మంచిగా డ్రాఫ్టింగ్ బాగా చేస్తాడు, సమస్య ఏదన్నా పరిష్కారం, పంపిణీ ఉంటుంది, 2-3 అన్నదమ్ముల ఆస్తి పంపిణీ. అడ్వకేట్ దగ్గరికి పోతాడు, అడ్వకేట్ ఏమంటాడు, 3 లక్షలు 4 లక్షలు అడుగుతాడు, ₹1,00,000 ఇవ్వమంటాడు. మరి మంచి పరిజ్ఞానం, మంచి చట్టరీత్యా పరిజ్ఞానం ఉన్నటువంటి అంతానికి పోతే అంతా విని పంపకం మంచిగా చక్కగా రాసి వెళ్ళండి అంటారు. పైసలు తీసుకోడు ఆయన. అటువంటి వాళ్ళు, పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు, ఇంగ్లీష్ పైన కూడా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని తెలుసుకుంటే మంచిది. మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.